హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఫస్ట్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోలో అని చెప్తుంది అనుకుంటున్నారా? చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. అందుకని చెప్పాలి కాబట్టి నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్కి చాలా బూస్టప్ వస్తుంది. అలాగే నేను కూడా మంచి ఇదితో మీకు వీడియోస్ అనేది చేస్తానన్నమాట. అలాగే మరుగున పడిపోతున్నటువంటి చాటలు అండి. ఈ చాటలు ఇది కూడా చూపించాలా అని అయితే అనుకుంటా ఉండొచ్చు కొంతమంది. కాకపోతే ఇప్పుడు అందరూ కూడా చాటలు వాడడము, అసలు చాటలు చెరగడం అనేది కూడా రాదనమాట. అందరికీ కాదు, కొంతమందికి. నాకు కూడా అంత పర్ఫెక్ట్ గా అయితే రాదండి, బట్ నేర్చుకున్నాను, పర్వాలేదు, బాగానే చెరుక్కోగలిగే అంత. కొంతమంది అమ్మో చెరగడమా నాకు రాదు అని అయితే చాలా మంది అదొక ఏదో పెద్ద వింతలాగా ఫీల్ అవుతా ఉంటది అనమాట. ఏం లేదండి, ఇట్లాంటి అవసరమైన పనులు మనం కూడా నేర్చుకోవాలి. అలాగే చాట కొన్ని రోజుల తర్వాత ఇట్లా ఇదిగా అయిపోతున్న తర్వాత ఇట్లా చాటలు అలుకుతాం అనేసి వస్తా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఇట్లా చాటలు అయితే అలికిస్తున్నాను అనమాట. మీరందరూ కూడా చూసి నేర్చుకుంటారని అయితే అనుకుంటున్నాను. అంటే చెరగడం నేర్చుకుంటారేమో అని. అలాగే ఇట్లా పూయించుకుంటే కూడా చాటలు అనేది లైఫ్ టైం అనేది మంచిగా వస్తుంది. అలాగే ఎలా తయారు చేస్తారు అనేది కూడా ఆవిడ చెప్పింది అనమాట. అది కూడా క్లిప్ అనేది యాడ్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో ఇవాళ నేను ఈవినింగ్ స్నాక్ లాగా ఏం చేసుకుంటే బాగుంటుంది, అలాగే టేస్టీగా క్యాబేజ్తో గోబీ చేస్తారు కదా, అట్లా కాకుండా నేను చిన్నగా స్నాక్స్ లాగా చేశానండి. టేస్టీ స్నాక్స్ కూడా ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు. అవి కూడా చూపించేస్తాను, చూసేసేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి. ఎవరైనా ఎక్కువ చాట్లు ఉంటే మీరు చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చండి. ఆవిడ చెప్పారు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూసేసేయండి. మా చెప్పమా ఏమేమి చెప్పు. న్యూస్ పేపర్లు, మెంతులు అన్ని నానేసుకొని గ్రైండర్కి ఇచ్చుకోవాలి. గ్రైండర్కి ఇచ్చుకున్నాక ఇలా నానాక పసుపు ఇట్లా వేసుకొని బాగా కలుపుకొని చాట్ల గట్టి పట్టించుకుంటే చాలా రోజులు వస్తుంది. మంచిగా చెప్పింది. ఎన్ని రోజులకు ఒకసారి పట్టించుకోవాలమ్మా? 2 నెలలకైనా 3 నెలలకైనా మీ ఇష్టం. మనం అయిపోతే అప్పుడు పట్టించుకోవచ్చు. చాట వాడేదాన్ని బట్టి, మీ వాడకం బట్టి ఉంటుంది. బాగా పట్టించినారు మా ఇద్దరు. తినలే అందుకు సరే. ఇది అండి, విన్నారు కదా చాటలకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు అనేసి. అట్లాగే ఇలా మనం పట్టించుకుంటే కనుక చాటలకి లైఫ్ టైం అనేది చాలా బాగా వస్తుందంట. ఇప్పుడు అందరూ కూడా ప్లాస్టిక్ చాటలు అనేవి యూజ్ చేస్తున్నారు కదా, కాకపోతే ఇలాంటి చాటలు యూజ్ చేయడం అనేది మంచిదండి మన హెల్త్ కి కూడా. ఇంకా ఇప్పుడు అందరం కూడా ప్లాస్టిక్ మయం అయిపోయింది, ఇట్లాంటి యూజ్ చేయడం చాలా మంచిది. అలాగే వాళ్ళకు కూడా మనం ఉపాధి కలిగించిన వాళ్ళం అవుతాము. ఇట్లా వీళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా పాపం, ఇప్పుడు సమ్మర్లో అయినా ఎండలో కూడా చాలా తిరుగుతున్నారు అనమాట. 3 చాటలకు పట్టించామన్నమాట. ఇవి 3 చాటలు కలిపి 50 రూపీస్ తీసుకున్నారండి. వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇంకా అలాగే టీ టైంలో క్యాబేజ్ తోటి టీ టైం స్నాక్స్ ఎలా చేసుకోవాలనేది సింపుల్ గా చూపిస్తానండి. చాలా మందికి తెలిసే ఉంటది, బట్ నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. అలాగే మా చిన్న అబ్బాయి అదే పనిగా అడిగాడు అనమాట, నాకు దీంతో గోబీ లాగా చేసి పెట్టమ్మా అనేసి అడిగాడు. బయట అంత మంచిది కాదు కదండి, వాళ్ళు ఎట్లయినా ఆయిల్ అనేది ఎప్పటిదెప్పటిదో యూజ్ చేస్తూ ఉంటారు. అదే ఆయిల్ కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు కదా, మళ్ళీ ఆయిల్ కలుపుతూ. కాబట్టి మనమైతే ఇంట్లో ఇట్లా హెల్దీగా చేసుకుంటాం కాబట్టి ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ అట్లా చేసుకుంటే ఏం పర్వాలేదండి. డీప్ ఫ్రై కదా అనేసి అనుకోవద్దండి. ఎప్పుడైనా మంత్లీ వన్స్, నెలకు ఒక్కసారి అట్లా చేసుకుంటే మంచిదే. అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా క్యాబేజ్ తినకూడదు కదా, సో మీరు తినకూడదు అనుకుంటే ఓకే, తినకూడదు, బట్ కొంచెం తింటే ఏం పర్వాలేదండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా పాలకూర, క్యాబేజ్, అలాగే ఆలు ఇట్లాంటివన్నీ తినం కదా. యాక్చువల్గా నాకు కూడా థైరాయిడ్ ఉంది, బట్ నేనైతే కొంచెం టేస్ట్ చేశానండి. ఇట్లా గడ్డలాగా ఉన్నది మాత్రం తీసేస్తున్నాను. ఇంకా మిగతాదంతా కూడా చాలా ఎక్కువ అవుతుంది కదా, క్యాబేజ్ సన్నగా తరుక్కోవాలి అంతే. చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. టేస్టీ స్నాక్స్ అయితే చూసేసేయండి. ఇట్లా చాలా సన్నగా వీలైనంత చిన్నగా తరుక్కోండి. ఇట్లా తరిగేసిన తర్వాత
అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా చేసుకోవచ్చండి ఈ స్నాక్ అయితే. అలాగే శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాను. ఓన్లీ శనగపిండి యాడ్ చేస్తే మెత్తగా అనిపిస్తాయండి. కొంచెం కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట, క్రిస్పీగా. ఇంకా అలాగే ఒక కప్ అనుకోండి అంతే. నేను మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు, బట్ మీకు అర్థమవుతా ఉంటుంది ఎంత వేస్తున్నాను అనేసి. కారం అయితే ఒక 1 స్పూన్ వేసానండి అంతే. మా పిల్లలు ఎక్కువ స్పైసీ అయితే తినరనమాట. ఇంకా అలాగే గరం మసాలా కూడా వేసాను, పసుపు కూడా యాడ్ చేశాను, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి కావాలి అంటే. అలాగే ఈ స్నాక్స్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా అట్లాగే ఫుడ్ కలర్ కూడా కొంచెం యాడ్ చేశానండి. మీకు అవసరం లేదనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవద్దండి. ఇదంతా కూడా చక్కగా ఫస్ట్ ఇట్లా వాటర్ వేయకుండా క్యాబేజ్కి ఈ పౌడర్ అంతా పట్టేటట్లుగా మనం ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకొని చేసుకుంటే చాలా బాగా మిక్స్ అయిపోతుంది అనమాట. పెద్దగా వాటర్ కూడా ఏం పట్టవండి. అప్పుడప్పుడు మీ పిల్లలకి ఈవినింగ్ టైం కానీ ఇట్లా స్నాక్స్ లాగా చేసి పెడితే టీ టైంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే, మీ హస్బెండ్స్ కూడా ఆఫీస్ నుంచి రాగానే చేసి పెడితే చాలా బాగా తింటారనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, చాలా ఎక్కువగా కూడా అవుతాయండి. కాకపోతే ఫ్రై అవ్వడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. చూస్తున్నారు కదా, వాటర్ జస్ట్ ఇట్లా తడిపినట్టుగా వేయాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు. ఇట్లా చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్లో కుకింగ్, ట్రావెల్, షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయండి. అలాగే ఫ్యామిలీ ఫన్ బ్లాగ్స్ కూడా వస్తాయి. మన ఛానల్ని ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. లాస్ట్ వీడియోలో డిజైనర్ బ్లౌజెస్ నేను స్టిచ్ చేసుకున్నవి కొన్ని వీడియో కూడా చేశానండి. అవి కూడా లాస్ట్ వీడియో అయితే చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మాత్రం డెఫినెట్గా చూడండి. శనగపిండి ఇంకొంచెం వేస్తే బాగుంటుంది అనేసి నేను ఇంకొంచెం యాడ్ చేశాను అనమాట. ఇట్లా కొంచెం కొంచెంగా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఇట్లా చల్లుకుంటూ మంచిగా కలుపుకోవాలి. చూసారా, చక్కగా మిక్స్ అయిపోయింది. ఇట్లా ఉంటే చాలండి. మనం పకోడీ లాగా అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇట్లా చేస్తే ఇట్లా ముద్దలాగా రావాలన్నమాట. గోబీ ఉండల్లాగా చిన్న చిన్నవైనా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తినడానికి ఈజీగా ఉండేటట్టుగా కొంచెం పెద్ద సైజులోనే వేసాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకుందాం మనం. చూస్తున్నారు కదా, చూసారు కదా, చేస్తూ ఇట్లా చిన్న చిన్నగా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వటానికి కొంచెం టైం పడుతుందండి, వెంటనే ఫ్రై అయిపోవు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసి పునుగుల్లాగా వేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీ క్యాబేజ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. క్యాబేజ్ గోబీ అనుకోవచ్చు, అలాగే మీరు పకోడీ అనుకోవచ్చు అండి. ఇట్లా ఉంటుంది అనమాట. చూడండి, ఇట్లా మెల్లిగా ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట.
ఇంతే అండి, టేస్టీ టేస్టీ క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయింది కదా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగున్నాయి. మా అబ్బాయి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. స్కూల్ నుంచి రాగానే ఆ స్మెల్ చూసే తెలుసుకున్నాడు అనమాట. చాలా బాగుందమ్మా అనేది చెప్తున్నాడు. చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.